వెల్కమ్ టు హాట్ టాపిక్. నేను మీ బ్రహ్మనాయుడు. నిన్న మొన్నటి వరకు రాజన్న బిడ్డ, ఇప్పుడు చంద్రబాబు దత్తపుత్రిక. నిన్న మొన్నటి వరకు వైఎస్ షర్మిలారెడ్డి, ఇప్పుడు ముసురుపల్లి షర్మిలా శాస్త్రి. అంటే తమ పార్టీలో ఉన్నప్పుడు, తమ నాయకుడి కోసం పనిచేసినప్పుడు పొగిడినటువంటి నోళ్ళు ఈరోజు అత్యంత దారుణంగా, అత్యంత జుగుప్సాకరంగా షర్మిలాని విమర్శిస్తున్న పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. అయితే సొంత చెల్లి పైన జగన్ తన సైన్యాన్ని వదిలారా? ఒకవేళ జగన్కి సంబంధం లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి తమ పార్టీ కార్యకర్తల్ని, నేతల్ని ఎందుకు వైఎస్ జగన్ కంట్రోల్ చేయడం లేదు? అదేవిధంగా ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లాల యాత్రకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీకారం చుట్టారు. బాయ్ బాయ్ జగన్ స్లోగన్తో వైఎస్ షర్మిల ముందుకు వెళ్తుందా? మొత్తానికి అన్న వదిలిన బాణం చివరికి అన్న సైన్యాన్ని చిందరవందర చేస్తుందా? అదేవిధంగా రా కదలిరా పేరుతోటి సర్కారును చీల్చి చెండాడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు, తగ్గేదే లేదంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. టార్గెట్ జగన్, ఇదే ఇవాళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం వివేక్ బాబు గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా హనుమంత్ రెడ్డి గారితో మాట్లాడదాం. హనుమంత్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానల్ రెండు సభ్యులకు, ప్రైమ్ మినిస్టర్ ప్రేక్షకులకు వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి సార్, షర్మిల గారి మీద వైసీపీ సైన్యాన్ని వదిలారా జగన్ గారు? ప్రతిరోజు మీరు ఉద్బోధఘాతంలో చెప్తే జగన్ టార్గెట్ అన్ని ఛానళ్లకు, అన్ని పత్రికలకు, అన్ని దానిలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే కదా టార్గెట్. ఇంకా అధికారంలో ఉంది ఆయన ఒక్కడే కదా, ముఖ్యమంత్రి ఆయనే కదా. అదే ముఖ్యమంత్రిగా ఉన్నా లేకున్నా గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారే టార్గెట్. కొంతమంది సినిమా యాక్టర్లు పార్టీలు పెట్టి ప్రతిపక్షంలో ఉండే వాళ్ళని తిట్టేదానికి వీళ్ళు తప్పగా వేరే వాళ్ళు ఎవరు అధికారంలో ఉండే వాళ్ళని తిట్టకుండా ప్రతిపక్షంలో వాళ్ళని తిడతా ఉంటారు కదా. ప్రతిరోజు ఇది టార్గెటే. మీరు అంటున్నట్టుగా షర్మిలమ్మ గారు మాట్లాడిన ప్రతి మాటకు ఆమె నిర్మాణాత్మకంగా మాట్లాడితే ప్రతిదానికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఆమె అసూయ ద్వేషాలతో ఎవరో ఇచ్చిన పేపర్ను తీసుకొని స్క్రిప్ట్ను చదువుతూ ఉంటే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమె ఏం సమాధానం చెప్పాలో సమాధానం చెప్తారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజశేఖర రెడ్డి వారసత్వం అని చెప్తా ఉంది. రాజశేఖర రెడ్డి వారసత్వం అంటే ఒక సమస్య పట్ల ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తిరగి చూడకుండా ఆ సమస్య పట్ల పూర్తిగా అవగాహన కలిగి దానికోసం నిరంతరం పోరాడాలి. అలా కాకుండా ఆమె చెప్పింది గతంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ పార్టీని ఏ విధంగా ముందుకు పోయింది, ఏ విధంగా వెనక్కి వచ్చింది, మళ్ళా పోటీ చేస్తానన్నది, 119 స్థానాల్లో పోటీ చేస్తానన్నది, తెలంగాణ కోసమే పుట్టానన్నది, తెలంగాణలోనే పెరిగాను, నేను తెలంగాణలోనే ఉంటాను అని అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు అన్నిటికీ సమాధానం చెప్పింది. గతంలో సమాధానం చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి వల్ల 2 సార్లు అధికారంలోకి వచ్చి 2 సార్లు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు అయినప్పుడు మన్మోహన్ సింగ్ గారే చెప్పారు, నువ్వు లేకుంటే కాంగ్రెస్ పార్టీ లేదు, ఈ రోజు నేను ప్రధానమంత్రిగా ఉండేవాడిని కాదని ఆయన చెప్పారు. ఆయన పలుకులను నేను చెప్పాను. అటువంటి వ్యక్తిని చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ లో చేర్చిన కాంగ్రెస్ పార్టీలు, ఆ రోజు మనం కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడాము, ఈ రోజు ఏం మాట్లాడుతున్నాము, గతంలో మనం మాట్లాడిన మాటలనే ఇతరులు కూడా చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడారు, గతంలో ఎందుకు మాట్లాడారమ్మా షర్మిలమ్మ గారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా, ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదిరించి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే లైన్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి వచ్చిన షర్మిలమ్మ గారిని అడిగేది ఏంటంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే లైన్ లో ఉన్నారమ్మా, నువ్వే ఒక లైన్ లో ఉన్నావు, మళ్ళా లైన్ తప్పిపోయినావు, మళ్ళా లైన్ లోకి వచ్చావు, మళ్ళా వ్యతిరేకంగా ఉన్నావు. మనం ఎక్కడా కూడా ఒకటే లైన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అన్యాయం చేసింది, ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది, మా కుటుంబానికి అన్యాయం చేసింది. అందుకే పార్టీని వీడారు, స్వతంత్రంగా పార్టీ పెట్టుకున్నాడు. ఎలక్షన్లలో గెలిచిన తర్వాత 2014లో కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన తర్వాత ప్రజలు ఎక్కడా మాకు
డబ్బులకు అమ్ముడు పోయినారనో లేకుంటే అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తా ఉంటారంటే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే పవన్ కళ్యాణ్ గారు ఓట్లు లేకుంటే నాకు ఓట్లు వేయలే డబ్బులకు అమ్ముడు పోయారని చెప్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉంటారంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినాయి లేకుంటే ప్రజలు ఓట్లు వేయలే అని ఎక్కడ మాట్లాడ్డాను ఈవీఎం ట్యాంపరింగ్ అయినాయి అంటాడు. అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈవీఎం ట్యాంపరింగ్ అయినాయి అంటాడు. అయితే నాకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, మీరే నాకు ఓట్లు లేకుంటే ఎలా అని అయిపోయిన తర్వాత స్వీకరించాము. ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మమ్మల్ని నేర్చుకోమన్నారు, నేర్చుకున్న తర్వాతే 2019 ఎలక్షన్లకు అని చెప్పారు. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడలేదు కదా వాళ్ళ మాదిరిగా. మనం గెలిస్తే ప్రజాస్వామ్యంగా గెలిచినట్టు, ఎదుటోళ్ళు గెలిస్తే డబ్బులు ఇచ్చి గెలిచినట్టు ఇలా మాట్లాడలేదు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటంటే మనం ఒక సమస్య పట్ల కానీ ఒక దాని పట్ల పోరాడేటప్పుడు ఖచ్చితంగా దాని మీదనే ఉంటాం అనేది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం. శర్మిలమ్మ గారు ఎందుకు ఈ విధంగా మారిపోయారు, ఎవరి పంజరంలో లేకుంటే ఎవరి మాయల పకీర్ చేతిలో పక్షి అయినారు అనే విషయం ప్రజలు చెప్తారు. ఒకవేళ హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఒకవేళ రేపు విజయమ్మ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆవిడ కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలో బందీ అయిపోయారు, ఆవిడ కూడా చంద్రబాబు గారి స్క్రిప్ట్ పంపిస్తే చదువుతున్నారని మాట్లాడతారా? వినపడుతుందా సార్ నేను చెప్పింది? వినపడుతుంది. నేను గతంలో కూడా చెప్పాను, బ్రహ్మనాయుడు గారు రాని వ్యక్తుల గురించి మాట్లాడడం తప్పు అన్నాను. మీరు అదే విషయం మాట్లాడతానంటే దానికి సమాధానం చెప్తాను. ఎవరు మీకు చెప్పారా విజయమ్మ గారు వచ్చి మాట్లాడతానని? మీరు రాని విషయం కూడా మాట్లాడినప్పుడు అప్పుడు మాట్లాడదాము. ఆ విషయం గురించి మీరు క్వశ్చన్ వేయడం, దానికి సమాధానం చెప్పడం ఏంటి నాకు అర్థం కాలేదు. విజయమ్మ గారు మాతో పాటే ఉన్నారు. ఆ విషయం మీకు తెలిసినా తెలియకపోయినా, మీరు తెలిసినా నటిస్తా ఉన్నా కూడా మేము చెప్తాను. విజయమ్మ పరంగా ఈ రోజు రాజన్న రాజ్యం లేదని చెబుతున్న శర్మిలమ్మ గారిని, ప్రతి సభలో చెప్తున్న శర్మిలమ్మ గారిని అడుగుతా ఉన్నాను. అమ్మ, గతంలో ఫీజు రియంబర్స్మెంట్ కొద్దిగా ఉండేది, 30,000 35,000 ఉండేది, ఇప్పుడు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నారు. 0 క్లాస్ నుంచే 1వ తరగతి నుంచే అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. నాన్న ఒక అడిగేస్తే కొడుకు 3 అడుగులు వేసాడు ముందుకు అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఆరోగ్యశ్రీలో ఏదో 5 లక్షలు ఉంటే ఇప్పుడు ఈ రోజు 25 లక్షలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. 108, 104లను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ పార్ట్నర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 108, 104లను పక్కన పెట్టేస్తే దాన్ని పునరుద్ధరించింది జగన్మోహన్ రెడ్డి గారు. మేము గతంలో ఏం చేశారు? రాజశేఖర రెడ్డి గారి కంటే ఎక్కువ సంక్షేమం మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ ఉంది. గతంలో ఉండేటివి ఈ రోజు సంక్షేమ పాలన ముందుగా ఉంది అనే విషయాన్ని ఆమెకు మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఆమెకు తెలియకుంటే తెలుసుకోమని చెప్తా. రైట్ మళ్ళీ వస్తాను హనుమంత్ రెడ్డి గారు. మనతో వివేక్ బాబు గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఒక్క నిమిషం సార్. పలాసకెళ్ళి రాష్ట్రంలో పాలన లేదన్నారు, అభివృద్ధి లేదన్నారు. అక్కడికే వెళ్ళి ఉద్దానం సమస్యకు, కిడ్నీ బాధితులకు శాశ్వత పరిష్కారంగా అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టారు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టారు. అక్కడ ఉండే గ్రామాలకు తాగునీటి సౌకర్యం, ఇంటింటికి మంచినీరు అందించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే కదా మనం ఆంధ్రజ్యోతి స్క్రిప్టో లేకుంటే ఈనాడు స్క్రిప్టో చదివితే ఏం తెలుస్తుంది? ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు నీళ్లు ఇచ్చారా, గతంలో నీళ్లు వచ్చేటివా లేవా, ఇక్కడ రీసెర్చ్ సెంటర్ పెట్టారా లేదా, లేకుంటే అక్కడికి వెళ్ళి ఇప్పుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రావటానికి వెనకున్న కారణం బ్రదర్ అనిల్ గారు, విజయలక్ష్మి గారు, ప్రణబ్ ముఖర్జీ గారిని వేడుకుంటే బెయిల్ వచ్చిందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి దాని మీద మీ కామెంట్స్? సార్, మీరు మంచి క్వశ్చన్ వేశారు సార్. ఇప్పుడు కోర్టులను ప్రభావితం చేస్తారు, 16 నెలలు జైల్లో ఉన్నారు. వాళ్ళు రకాలు ఇంకా ఏం మాట్లాడాలో అన్ని మాట్లాడతారు. మాట్లాడి మనకేం అభ్యంతరం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన 2009లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన క్యారెక్టర్ మీద, అసాసినేషన్ మీద చాలా రకాలుగా జరుగుతూ ఉన్నాయి. ఆయన్ను 2009లో చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి రాకముందే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజయాన్ని ముందుగానే గమనించాడు కాబట్టి ఆ రోజు నుంచే ఈ రోజు వరకు కూడా ఆయన క్యారెక్టర్ మీద అశాసన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కొన్ని పత్రికలకు అన్ని తెలుసు.
జగన్మోహన్ రెడ్డి గారు ఈ Right, విధంగా right, ముందుకు right, పోతా right, ఉంటారు, ఆయన మనం గెలిపితే ఈ విధంగానే ఉంటుందనే విషయం వాళ్ళకి తెలిసే గెలికారు. మంచిదే కదా, మనమేం అభ్యంతరం లేదు. మళ్ళీ వస్తాను ఆగండి. మనతోటి వివేక్ గారు ఉన్నారు. వివేక్ గారు గుడ్ మార్నింగ్ అండి. యా బ్రహ్మనాయుడు గారు, మీకు